కంచగచ్చిబౌలిలో సెంట్రల్ ఎంపవర్ కమిటీ పర్యటిస్తోంది. క్షేత్రస్థాయిలో కంచగచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలిస్తోంది. 4 సభ్యులతో ఉన్న ఈ కమిటీ వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. పూర్తి వివరాలను సుప్రీంకోర్టుకు అందజేయనుంది. కాసేపట్లో ప్రభుత్వ అధికారులతో కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. కంచగచ్చిబౌలిలో సెంట్రల్ ఎంపవర్ కమిటీ పర్యటిస్తుంది. క్షేత్రస్థాయిలో కంచగచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలిస్తుంది. 4 సభ్యులతో ఉన్న ఈ కమిటీ వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. ప్రస్తుతం ఈ కమిటీ నిన్న హైదరాబాద్కు చేరుకుంది. ఈ రోజు ఉదయం 10:30 సమయంలో అటు కంచగచ్చిబౌలి ప్రాంతంలోకి చేరుకుంది. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం చేసింది. అది సుమారుగా గంట పాటు కూడా ఆ కంచగచ్చిబౌలిలో ఉన్న భూములన్నీ కూడా వివరాలన్నీ కూడా సేకరించింది. అలాగే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులన్నీ కూడా అధికారులు అయితే పరిశీలిస్తూ వచ్చారు. ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్న అధికారులతో కూడా అటు కంచగచ్చిబౌలికి సంబంధించిన పూర్తి వ్యవహారంపై ఇటు సుప్రీంకోర్టుకు సంబంధించిన 4 సభ్యులు పూర్తిగా కూడా వివరాలు తీసుకున్నారు. అసలు ఈ కంచగచ్చిబౌలిలో సుమారుగా సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల్లో సుమారుగా 100 ఎకరాలు చదును చేశారు. ఆ చదును చేసిన ప్రాంతంలో పూర్తిగా కూడా జీవ వైవిధ్యానికి సంబంధించిన చెట్లు, అలాగే ప్రకృతికి జీవరాశులకు సంబంధించిన నెమళ్ళు, అలాగే జింకలు కూడా పూర్తిగా కూడా వాటికి హాని తలపెట్టారు అన్న కోణంలో వీళ్ళంతా కూడా అనేక ఫిర్యాదులు అందాయి. యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. అలాగే వివిధ విద్యార్థి సంఘాలు, అలాగే ప్రకృతి ప్రేమికులు వీళ్ళంతా కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక గంట పాటు కొద్దిసేపటి క్రితమే యూనివర్సిటీ కంచగచ్చిబౌలి ప్రదేశంలో పూర్తిగా కూడా వాళ్ళంతా కూడా సమీక్షించారు. అలాగే యూనివర్సిటీ కంచగచ్చిబౌలిలో ఉన్న భూముల్లో 100 ఎకరాల భూముల్లో నిజంగానే ఏ మేరకు చెట్లు కొట్టేశారు, అలాగే అక్కడ నిజంగా ఎంత మొత్తంలో పక్షులు ఉన్నాయి, దీంతో పాటుగా నెమళ్ళు ఉన్నాయనే కోణంలో కూడా పూర్తిగా కూడా వాళ్ళంతా కూడా వివరాలు రాబట్టారు. అలాగే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే విద్యార్థుల నుంచి కూడా ఒక నివేదిక కూడా రప్పించుకొని ఉన్నారు. విద్యార్థులు కొద్ది రోజుల క్రితమే చాలా నినాదాలు చేశారు. వాళ్ళంతా కూడా భూముల వేలం ఇవ్వద్దంటూ కూడా పూర్తిగా కూడా ఒక ధర్నానైతే నిర్వహించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కమిటీ సభ్యులు మొత్తం 4 కమిటీ సభ్యులు కూడా మరికొద్ది సేపట్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో స్టూడెంట్స్ని కలవబోతున్నారు. వీళ్ళంతా కూడా మొత్తం యూనివర్సిటీకి సంబంధించి మొత్తం 5 స్టూడెంట్స్ని అయితే కలవబోతున్నారు. వాళ్ళంతా కూడా విద్యార్థులు యొక్క వాళ్ళ ఆరోపణలన్నీ కూడా చెప్పబోతున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన భూములంటూ కూడా విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీ అంతా కూడా పూర్తిగా ఇవి యూనివర్సిటీకి సంబంధించిన భూములే కాదనే కూడా విద్యార్థుల నుంచి వాళ్ళ అభిప్రాయాలను సేకరించింది. దీంతో పాటుగా ఆ తర్వాత ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలు, అలాగే ప్రకృతికి సంబంధించిన సంఘాల నేతల నుంచి కూడా పూర్తిగా వివరాలు అయితే రాబట్టబోతుంది. వాళ్ళు ఇచ్చే సమాచారాలను, అలాగే అభిప్రాయాలను కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా రికార్డ్ చేయనున్నారు. దీంతో పాటుగా మరికొద్ది ఇవన్నీ ముగిసిన తర్వాత 2:30 గంటల సమయంలో ప్రభుత్వ అధికారుల నుంచి కూడా పూర్తిగా నివేదిక రప్పించుకొని ఉన్నారు. ఎందుకంటే ఇది కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములంటూ కూడా ప్రభుత్వం గతంలో చాలా క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇవన్నీ కూడా యూనివర్సిటీ భూములు అని చెప్పేసి విద్యార్థి సంఘాలు, అలాగే యూనివర్సిటీ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ సుప్రీంకోర్టు నియమించిన అధ్యక్షతన ఈ కమిటీ కూడా కొద్దిసేపటి క్రితమే వీసీని కూడా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీని కూడా కలిసింది. వీసీ నుంచి కూడా పూర్తిగా సమాచారాన్ని కూడా రాబట్టింది. అలాగే విద్యార్థుల నుంచి కూడా పూర్తిగా సమాచారాన్ని సేకరించారు. సో ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని సుప్రీంకోర్టుకి అయితే నివేదిక అయితే అందజేయబోతున్నారు. ఈ నెల 16 వరకు ఎలాంటి పనులు కూడా చేయొద్దని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నిజంగానే యూనివర్సిటీ పరిధిలో అసలు ఈ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం అంతా కూడా, ఈ భూములన్నీ కూడా యూనివర్సిటీకే చెందుతాయా లేదంటే ప్రభుత్వానికి చెందుతాయా, అలాగే ప్రభుత్వ భూముల్లో నిజంగానే ఇవన్నీ కూడా ఈ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఇవన్నీ కూడా పక్షులు ఏ మేరకు ఉన్నాయి, జీవరాశులు ఏ మేరకు ఉన్నాయి, అవి ఆ భూములన్నీ కూడా అటవీ శాఖకు చెందుతాయా లేదంటే నీటిపారుదల శాఖకు చెందుతాయా అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు రాబడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా
అటవీ శాఖకు చెందితే ఏ మేరకు ఆ అనుమతులు తీసుకున్నారు, లేదంటే విద్యార్థులు కొన్ని విషయాలు కూడా చెప్తున్నారు, అవన్నీ అటవీ శాఖకు సంబంధించినవి కాకుండా యూనివర్సిటీకి అంటున్నారు. నిజంగానే యూనివర్సిటీకి చెందినవా అనే కోణంలో కూడా పూర్తిగా వివరాలు రాబడుతున్నారు. అయితే అటవీ అధికారులు దీంతో పాటుగా అక్కడ కొన్ని నీటి కొలనులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ భూములన్నీ నిజంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందుతాయో లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందుతాయో మొత్తం పూర్తిగా కూడా ఈ మేరకు వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉంటారు. కొద్దిసేపటి క్రితమే ఈ వివరాలన్నీ కూడా సేకరించారు. మరికొద్దిసేపట్లో ప్రభుత్వ అధికారులతో పూర్తిగా కూడా ఈ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై నివేదిక కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. పూర్తిగా కూడా వాళ్ళకి ఇటు సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి పూర్తి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించేందుకు సిద్ధమైంది. ఎందుకంటే ఈ వివాదం చాలా పెద్దగా మారుమోగిందని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు భారతదేశం అంతా కూడా ఈ వివాదంపై కొద్దిసేపట్లో అయితే ఈ వివాదం ఈ కంచికచ్చు భూముల వ్యవహారంలో విద్యార్థి సంఘాల నేతలు అలాగే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులతో కమిటీ సమావేశం కానుంది. వారిచ్చే అభిప్రాయాలను కూడా సేకరించింది. దీంతోపాటు ప్రభుత్వం నుంచి కూడా ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రభుత్వం తరపున కూడా ఒక నివేదికను పూర్తిగా కూడా ఈ కమిటీ సభ్యులకు సమర్పిస్తారు.